మధు వెళ్ళడం గమనించి వెనకాలే ఫాలో అవుతూ వెళ్తూ ఉంటుంది. ఇక మధు అయితే ఎవరు చూడడం లేదు కదా అంటూ కంగారు పడుతూ వెళ్తూ ఉంటుంది. మధు అయితే ఇంతలో హాఫ్ టికెట్ రమ్మన్న ప్లేస్కి అయితే వెళ్తుంది. అమ్మ చిన్నమ్మ, నీకోసమే ఎదురు చూస్తున్నానమ్మా. నువ్వు ఆ మ్యాడీ బాబుని పెళ్లి చేసుకోవడం ఏంటి? అసలు ఇలా ఎందుకు చేశావమ్మా? నీకు ఈ ముందు నుంచే చెప్తున్నాను కదా, నువ్వు చాలా జాగ్రత్తగా ఉండాలని. కానీ ఇలా ఎందుకు చేశావు? ఆ దేవేంద్ర వర్మ కొడుకుని ఎందుకు పెళ్లి చేసుకున్నావమ్మా? నీ జీవితాన్ని నువ్వే నాశనం చేసుకున్నావు. అయినా పొరపాటంతా నాదే. నీకు ముందు అసలు విషయం చెప్పుంటే ఈ పరిస్థితి ఇంతవరకు వచ్చుండేదే కాదు. నేను నీకు చెప్పకుండా చాలా పెద్ద తప్పు చేశాను అంటూ హాఫ్ టికెట్ అయితే ఏడుస్తూ ఉంటాడు. ఏమైంది హాఫ్ టికెట్? మ్యాడీని పెళ్లి చేసుకుంటే ఇప్పుడు ఏం జరిగింది అంటూ అడుగుతూ ఉండగా ఇంతలో హాఫ్ టికెట్ అయితే చెప్తూ ఉంటాడు. ఆ దేవేంద్ర వర్మ గురించి నీకు తెలియదమ్మా. వాడు కట్టుకున్న భార్యని ఆస్తి కోసం చంపేసినవాడు. నీ కన్న తల్లిని తన సొంతం చేసుకోవాలని చూసి నీ తల్లి ఎదురు తిరిగేసరికి తన భార్య చావుని నీ తల్లి మీద నెట్టేసినవాడు. నీ తండ్రి వాడి దగ్గర ఎంతో నమ్మకంగా పనిచేశాడు. నీ తండ్రిని కూడా మోసం చేసి ఇప్పుడు వాడి దగ్గరే బందీగా ఉంచాడమ్మా. ఆ దేవేంద్ర వర్మే తన భార్యని చంపింది అంటూ ఇక చెప్పంగానే ఆ మాటకి చిన్ని అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతుంది. ఇంతలో చిన్నీని ఫాలో అవుతూ వచ్చిన నాగవల్లి కూడా ఒక్కసారిగా కుప్పకూలిపోతుంది. ఏంటి హాఫ్ టికెట్ నువ్వు చెప్పేది? అసలు మామయ్య గారు అత్తయ్య గారిని చంపడం ఏంటి? నేను నమ్మలేకపోతున్నాను. ఆయన చాలా మంచివారు అంటూ అనంగానే, లేదమ్మా, వాడు పరమ దుర్మార్గుడు. వాడి నిజస్వరూపం మొత్తం నాకు తెలుసు. నువ్వే చిన్నీవని తెలిసిన మరుక్షణమే నిన్ను కూడా చంపేస్తాడు అంటూ హాఫ్ టికెట్ అయితే చెప్పంగానే ఇక చాలా బాధపడుతూ ఉంటుంది చిన్ని అయితే. ఇప్పుడు నేను ఎలా నిరూపించుకోవాలి? మామయ్య గారే చంపారు అనడానికి నా దగ్గర సాక్ష్యం లేదు. నేను నోటి మాటగా చెప్పిన అత్తయ్య గారు కానీ మ్యాడీ కానీ నమ్మరు. నన్ను ఏం చేయమంటావు హాఫ్ టికెట్? నాన్న కూడా ఎక్కడున్నాడో తెలియదు అంటూ అనంగానే, మీ నాన్న దగ్గర ఒక వీడియో ఉందమ్మా. ఆ దేవేంద్ర వర్మ తన భార్యని చంపిన వీడియో మీ నాన్న దగ్గరే ఉంది. అది గనుక మనం తీసుకోగలిగితే నువ్వు నిరూపించుకోగలుగుతావు అంటూ అనంగానే, మరి ఇప్పుడు మనకి అలాంటి అవకాశం ఎక్కడుంది? నాన్న ఎక్కడున్నారో తెలియదు కదా అంటూ అడుగుతూ ఉంటుంది. మధు అయితే మీ నాన్న ఎక్కడున్నాడో నాకు తెలుసు అంటూ అప్పుడే బయటికైతే వస్తుంది నాగవల్లి. నాగవల్లిని చూడంగానే హాఫ్ టికెట్ అయితే చాలా కంగారు పడిపోతూ ఉంటాడు. అమ్మా, మీరెప్పుడు వచ్చారు? మా చిన్నమ్మని ఏమి చెయ్యొద్దమ్మా, మీకు పుణ్యం ఉంటుంది అంటూ అనంగానే, నువ్వు కంగారు పడకు. నువ్వు చెప్పిందే నిజమైతే చిన్నీకి ఎలాంటి ప్రమాదం లేదు. నా కన్న కూతుర్లా నేను చూసుకుంటాను అంటూ అనంగానే, పదండమ్మా, మా అన్న ఎక్కడున్నాడో చూపించండి, మీకే నిజం తెలిసేలా చేస్తాను అంటూ హాఫ్ టికెట్ అయితే చెప్తూ ఉంటాడు. అప్పుడే ఇక మధుని తీసుకుని హాఫ్ టికెట్ని తీసుకుని ఇక బాలరాజు దగ్గరికి అయితే వెళ్తుంది నాగవల్లి. ఇక బాలరాజు అయితే మధుని చూడంగానే ముందు నాగవల్లి రావడంతో ఏమీ మాట్లాడకుండా మౌనంగా అయితే ఉండిపోతాడు. అప్పుడే మధు అయితే నాన్న అంటూ దగ్గరికి వెళ్ళి ఏడుస్తూ ఉంటుంది. అది చూసిన నాగవల్లి అయితే, బాలరాజు, తను నీ కూతురని నాకు తెలుసు. ఎక్కడ నీ కూతురని నువ్వు బయటపడితే తనని చంపేస్తానని నువ్వు భయపడుతూ మాట్లాడడం లేదని నాకు తెలుసు. కానీ నేను నీ దగ్గరికి నిజం తెలుసుకోవడానికి వచ్చాను. నీ దగ్గర ఏదో వీడియో ఉందని హాఫ్ టికెట్ చెప్పాడు. నాకు ఆ వీడియో చూపించు. ఒకవేళ నిజంగానే
నీ భార్యది ఏ తప్పు లేకపోతే నీ కూతుర్ని నేను కోడలుగా కాదు నా కన్న కూతుర్లా చూసుకుంటాననగానే అప్పుడే బాలరాజు అయితే తన దగ్గరున్న వీడియోనైతే చూపిస్తాడు. అది చూసిన నాగవల్లి అయితే ఒక్కసారిగా కుప్పకూలిపోతుంది. ఇంతలో హాఫ్ టికెట్ అయితే బాలరాజు కట్లయితే ఇప్పేస్తాడు. ఇక మధునైతే దగ్గరికి తీసుకుని, అమ్మ చిన్నమ్మ, నిన్ను చూసి ఎన్ని సంవత్సరాలైందో, ఇంకా నీ కోసమే, నిన్ను చూడడం కోసమే ఈ తండ్రి బ్రతుకున్నాడు అంటూ బాలరాజు అయితే కన్నీళ్లు పెట్టుకుంటూ మధు దగ్గర ఏడుస్తూ ఉంటాడు. నిజం తెలుసుకున్న నాగవల్లి అయితే కావేరి విషయంలో తను చేసిన తప్పుకైతే కుమిలిపోతూ ఉంటుంది. అసలు నేను ఇంత దుర్మార్గంగా ఎలా ప్రవర్తించాను, ఇంత నీచంగా ఎలా ఆలోచించాను, మధు విషయంలో చాలా తప్పు చేశాను. చిన్ని, నన్ను క్షమించు చిన్ని. నీ తల్లి ఏ తప్పు చెయ్యకపోయినా నీకు కన్న తల్లి ప్రేమను దూరం చేశాను. నిన్ను ఎన్నో ఇబ్బందులు పెట్టాను. నన్ను క్షమించమ్మా. నాది చాలా పెద్ద తప్పు. నేను నా తప్పుని సరిదిద్దుకోలేను. నీ కాళ్ళ మీద పడే క్షమాపణ అడిగినా నా తప్పు ఎప్పటికీ కూడా చెరుపుకోలేను అంటూ నాగవల్లి అయితే ఏడుస్తూ ఉంటుంది. లేదత్తయ్య, మీరు బాధపడకండి. మీకు నిజం తెలియక ఇన్ని రోజులు మీరు పొరపాటు పడ్డారు. ఇప్పుడు నిజం తెలిసింది కదా, మీలో ఉన్న మంచి మనిషి బయటికి వస్తుందని నాకు తెలుసు అంటూ మధు అయితే ఇక ఆనందపడుతూ ఉంటుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా ఒక లైక్ చేయండి. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట సింబలపై ఆల్ అని క్లిక్ చేయండి. అప్పుడే మేం పెట్టే ప్రతి వీడియో మీరు మిస్ కాకుండా చూసేవచ్చు.